ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్, మనకి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ అయితే నా ఛానల్లో చూపించబోతున్నాను అనమాట. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇక్కడ నేను ఈ వీడియోలో ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ని నేను ఎలా చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. ఎలాంటి ఫిల్టర్ లేకుండా వీడియో షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మనకి బేసిక్ థ్రెడ్ బ్యాంగిల్స్ నుంచి ఇయర్ రింగ్స్ వరకు అంత కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉంటుందన్నమాట. మేకింగ్ నుంచి ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడం కోసం మనము నార్మల్ థ్రెడ్ అయితే యూస్ చేయొద్దు. సిల్క్ థ్రెడ్స్ అని దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొచ్చుకోండి, మీకు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యాంగిల్స్ అనమాట, ఇవి ప్లాస్టిక్వి. అది సీజర్ అనమాట, ట్రిమ్మర్ అంటారు. ఇది ఫెవిక్రిలిక్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. తర్వాత ఒక ప్యాడ్ లాంటిది తీసుకొని ఫస్ట్ మనకి ఇలా చేయికి థ్రెడ్ అనేది చుట్టుకోవాలన్నమాట. ఇవైతే నార్మల్ థ్రెడ్స్ కావు, సిల్క్ థ్రెడ్స్ అని మీకు దొరుకుతాయి అన్నమాట. స్టేషనరీలో కానీ లేడీస్ కార్నర్లో కానీ దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఈచ్ వన్ 25 రూపీస్ అలా పడుతుంది. ఇలా ఆ ప్యాడ్ చుట్టూ ఒక 50 రౌండ్స్ అయితే ఈ థ్రెడ్స్ని అయితే చుట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేశాను అనమాట. ఇక్కడ ఈ థ్రెడ్స్ అన్నీ ఆ కొనాలు ఉంటున్నాయి కదా, వాటన్నిటిని దగ్గరకి ఇలా తీర్చుకొని ఈ గమ్ అనేది మనం ఈ గ్లూ అనేది ఇలా అంటించుకోవాలన్నమాట. ఈ గ్లూ అనేది నీట్గా అంటించుకోకపోతే థ్రెడ్ అనేది ఊడొచ్చేస్తుంది. ఈ వీడియోలో మనకి సింపుల్గా బేసిక్గా బ్యాంగిల్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మీరు గ్లూ పెట్టేసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకోండి. ఒక బ్యాంగిల్కి ఒక కార్నర్, ఒక సైడ్లో మనకి ఇలా గ్లూ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని ఇలా అంటించేసేయండి. మన ఛానల్లో అయితే ఇయర్ రింగ్స్ మేకింగ్ అండ్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను. నేను ఎక్కడెక్కడైతే ప్రోడక్ట్స్ తీసుకున్నాను, నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఈ మెటీరియల్ అంతా, ఇవన్నీ అయితే వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి గ్లూ అనేది అంటుకోదన్నమాట. మీరు సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ని ఇలా థ్రెడ్ని ఇలా పైనకి తిప్పుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను సేల్ చేస్తానన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నంబర్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు దానికి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ థ్రెడ్ని ఇలా మనము కిందికి ఒక 2 టైమ్స్ ఎలాగా సదురుకోవాలన్నమాట. అలా సదురుకోకపోతే అటు ఇటుగా ఆ పోగులు అనేది వచ్చేసి బ్యాంగిల్ అనేది నీట్గా రాదన్నమాట. అదే మీరు ఈ వీడియోలో చూడండి, అక్కడక్కడ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టుకుంటూ మళ్ళీ గ్లూ అనేది అంటించుకోవాలన్నమాట. గ్లూ అంటించుకుంటే మనకి థ్రెడ్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. నీట్గా ఫుల్గా అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదా, చూసారా ఇంత షైనింగ్గా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇట్లా గ్లూ అంటించుకొని మనము ఈ థ్రెడ్ని అయితే ఇలా నీట్గా సర్దుకుంటూ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ బిగినర్స్ అయితే చాలా టైమే పడుతుంది అనమాట. మీరు చేస్తూ వెళ్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. 50 రౌండ్స్ ఆ థ్రెడ్ని తీసుకున్నాను కదా, 50 రౌండ్స్ అయితే ఈ చిన్న బ్యాంగిల్కి సరిపోతుంది అనమాట. లాస్ట్లో చూడండి, ఇలా మిగిలింది కదా, వీటిని ట్రిమ్మర్ ఉంటుంది కదా, మనం ఇందాక చూసాం కదా, దీన్ని ట్రిమ్మర్ అంటారు, సీజర్ అంటారు అనమాట. దీంతో కట్ చేసేసి మళ్ళీ ఆ ప్లేస్లో గ్లూ పెట్టేసి మనము ఇట్లా తిప్పేసుకున్నామంటే మనకి బ్యాంగిల్ చుట్టూ ఆ గ్లూ అంతా అంటుకుంటుంది. దానివల్ల మనకి సిల్క్ థ్రెడ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా రౌండ్గా తిప్పుకోండి. ఆ గ్లూ అంతా థ్రెడ్కి, బ్యాంగిల్కి బాగా ఇలా రౌండ్గా రుద్దుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. పోగులుగా లేవకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 బ్యాంగిల్స్ ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి స్టోన్స్ అతికియడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను 3 mm ఇవి కుందన్స్ తీసుకున్నాను అనమాట, స్టోన్స్. తర్వాత ఇవి ఐ షేప్డ్ కుందన్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్మాల్ ఐ షేప్డ్ కుందన్స్ అనమాట. వీటి గురించి కూడా అన్ని మెటీరియల్ గురించి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. స్టార్టింగ్ అయితే ఇప్పుడు మనకి ఇది క్లాస్ 1 చెప్పాం కదా, బేసిక్గా ఎలాంటి మెటీరియల్ యూస్ చేయాలి థ్రెడ్ బ్యాంగిల్కి అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుందన్నమాట.
మీరు ఇక్కడ చూసారు కదా, ఇలా గ్లూని అంటించుకోవాలన్నమాట. డిజైన్స్ అంటే ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్క రకంగా చేస్తుంది. 4 కట్ బ్యాంగిల్, 3 కట్ బ్యాంగిల్, సెట్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇలా దొరుకుతాయి అన్నమాట. వీటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూసారు కదా, అది వచ్చేసి గ్లూ పెన్ అంటారనమాట. ఆ పెన్నుతోని ఇలా మనకి కుందన్స్ పైన ఇలా పెట్టేసి ఇలా మన గమ్ము పైన గ్లూ పైన పెట్టుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. మీరు ఈ గ్లూ పెట్టిన తర్వాత ఒక 4-5 అవర్స్ అలా వదిలేసేయండి. అప్పుడు మాత్రమే నీట్గా మనకి సెట్ అయిపోతుందనమాట. లేదు అంటే ఆ స్టోన్స్, ఆ కుందన్స్ అవన్నీ ఊడొచ్చేసి బయటికి వచ్చేస్తాయి. మనం చేసిందంతా వృధా అయిపోతుంది అలా అనమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుందన్స్ని నీట్గా అంటించుకోవాలన్నమాట. ఇవి 3 mm రౌండ్ షేప్ కుందన్స్, ఇంకొకటి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అంటారు వీటిని. ఇలా గ్లూ పెట్టుకుంటూ మనము కుందన్స్ని అయితే అంటించుకోవచ్చు అనమాట. మన వీడియోస్లో అయితే అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఇలా కుందన్స్ని పెట్టుకోవాలన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను నేను. మంచి మంచి వీడియోస్ అనమాట మీకు అప్లోడ్ అవుతాయి. ముఖ్యంగా ఇయర్ రింగ్స్ అనమాట, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అనమాట. ప్రతిదీ నేను డీటెయిల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతిదీ A to Z అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు నచ్చితే చూడొచ్చు. చూసారు కదా, ఇలా గ్లూ పెట్టిన తర్వాత మీరు 4-5 అవర్స్ అలాగా వదిలేయండి. అలా వదిలేస్తే మనకి నీట్గా ఇలా సెట్ అయిపోతాయి అన్నమాట బ్యాంగిల్స్ చూడడానికి. నేను ఎలాంటి ఫిల్టర్ యూస్ చేయకుండానే వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఈ సిల్క్ థ్రెడ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. లైట్ కలర్స్ ఉంటాయి, తర్వాత డార్క్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి నేను చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా బేసిక్ ఇయర్ రింగ్సే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఫుల్ ప్రాసెస్, ఫుల్ డీటెయిల్గా అయితే నేను ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ మనకి క్లిప్స్ ఉంటాయి కదా, టిక్ టాక్ క్లిప్స్, వాటిని ఇలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న నేను చేసిన కొన్ని కలెక్షన్స్ అయితే మీకైతే చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేశారంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా నేనైతే ఫుల్ సజెషన్ ఇస్తాను అనమాట, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా వీడియోస్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.